దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. బైబిల్ గ్రంథము నుండి 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు మరి ఒకసారి చదువుదాం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి చేయి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎలా విమోచింపబడ్డామంట? క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాం. ఏ రక్తం చేత? క్రీస్తు రక్తము చేత విమోచింపబడుట. ఏంటి విమోచింపబడుట అంటే అర్థం ఏంటి? విమోచింపబడటం అంటే అర్థం ఏంటి? విడిపించబడుట. అంటే విడిపించబడుట. విమోచింపబడటం అంటే ఏంటి? విడిపించబడుట. దేని నుండి మనల్ని విడిపించాడు? ఆయన క్రీస్తు రక్తము ద్వారా మనల్ని విడిపించాడు. అయితే దేని నుండి ప్రభువు మనల్ని విమోచించాడో లేదా విడిపించాడో కొన్ని విషయాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మనము చూద్దాము. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేని నుండి ప్రభు మనల్ని విమోచించాడంట? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని విమోచించాడు. దేని నుండి విమోచించాడు? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ప్రభు మనల్ని విమోచించాడు. మరి ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చిందే ధర్మశాస్త్రం. మోషేకు సీనాయి పర్వతం మీద ప్రభు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ప్రజలకు విధులను బోధించాడు. ఇదిగో నా ప్రజలు ఎలాగ ఉండాలి, నా ప్రజలు ఎలాగ బ్రతకాలి, నా ప్రజలు ఎలాగ నడుచుకోవాలి అని ధర్మశాస్త్రాన్ని సాక్షాత్తు దేవుడే మనుషులకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? వీరు పాపం చేయకూడదు, వీడు తప్పుడు మార్గంలో నడవకూడదు, ఈ లోకంలో ఉన్న శాపాన్ని తెచ్చుకోకూడదు అని ప్రభువు ధర్మశాస్త్రాన్ని మనకు అనుగ్రహిస్తే, అనుగ్రహించిన ధర్మశాస్త్రమే ఇప్పుడు మనుషులకు ఎలా మారిపోయిందంటే శాపంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? శాపంగా మారిపోయింది. కనుక ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విడిపించడానికి లేదా విమోచించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. తన రక్తాన్ని ధారపోయటం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎలాగా ధర్మశాస్త్రం శాపం అయిపోయింది మనకి? ఇప్పుడు నీ పిల్లోడు ఉన్నాడు, వాడు కష్టపడి చదువుకోవడానికి నడిచి వస్తున్నాడు, బాధపడుతున్నాడని నువ్వు వాడి బాధను చూసి నా బిడ్డ సుఖంగా ఉండాలి, కష్టపడకుండా వెళ్ళి రావాలని బండి కొనిచ్చావు, ఓ బైక్ కొనిచ్చావు. చక్కగా కాలేజీకి సమయానికి వెళ్తాడు, క్షేమంగా వాడికి సుఖంగా ఉంటది. బండి అయితే ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాడని కొనిచ్చావు, బాగానే ఉండే. వాడు వెళ్తున్నాడు వస్తున్నాడు, ఒకరోజు అనుకోని రీతిగా యాక్సిడెంట్ చేశాడు, వాడు కాలు చేయ వెరగొట్టుకున్నాడు.
ఇప్పుడు ఆ బండి నువ్వు ఎందుకు కొనిచ్చావాడికి? వాడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఇచ్చావు. కానీ ఇప్పుడు అది ఏమైంది? వాడికి కష్టాన్ని తెచ్చిపెట్టింది, బాధను తెచ్చిపెట్టింది, శ్రమను తెచ్చిపెట్టింది. ఒక మాటలో చెప్పాలి అంటే శాపాన్ని తెచ్చిపెట్టింది. దేవుని స్తోత్రం. నువ్వు మంచి కోసమే ఇచ్చావు, కానీ అది ఎలా మారిపోయింది? ఇప్పుడు చెడుగా మారిపోయింది, శాపంగా మారిపోయింది. అలాగే ధర్మశాస్త్రము కూడా దేవుడు మనకు విధి విధానములు నేర్పించడానికి, మనలను మంచి మార్గములో, సత్య మార్గములో నడిపించడానికి ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ఆ ధర్మశాస్త్రమును మీరి మనిషి శాపాన్ని తెచ్చుకున్నాడు. కనుక ఇప్పుడు ఆ శాపమంతా కొట్టివేయడానికి యేసు క్రీస్తు ప్రభువారుగా ఆయన లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు, ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చడానికే గాని కొట్టివేయడానికి ఆయన రాలేదు. అందుకే ఒక మాట అంటది, అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూసినట్లయితే, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపముకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన విధులనియు చేటి యందు నిలకడగా ఉండని ప్రతివాడు. ఎందుకు శాపమైందంట ధర్మశాస్త్రము? ధర్మశాస్త్రమందును నిలకడగా ఉండాలి. కొన్ని రోజులు పాటిస్తానండి, కొన్ని రోజులు పాటించను అంటే కుదరదు. నువ్వు నిలకడగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే అది నీకు ఆశీర్వాదం. లేదా కొన్నాళ్ళు ఉంటాను, కొన్నాళ్ళు ఉండను అంటే అది ఏమైపోయిందంటే శాపం అయిపోయిందంట. ఏమైపోయింది? రోజు కొంతమంది అంటారు, కొన్నాళ్ళు ఏమో దేవుని దగ్గరికి వస్తారు, కొన్నాళ్ళు రారు. కొన్నాళ్ళు ప్రార్థన చేస్తారు, కొన్నాళ్ళు చేయరు. అందుకే వాక్యం అంటుంది, ధర్మశాస్త్రం విషయంలో కూడా మీరు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. కనుక ఏ మనిషి కూడా నిలకడగా ఉండలేకపోతున్నాడు ధర్మశాస్త్రం విషయంలో. కనుకనే ఆ ధర్మశాస్త్రం వాడికి ఏమైపోయిందంటే శాపం అయిపోయింది. ఏమైపోయింది? శాపం అయిపోయింది. ఆ శాపము నుండి మనలను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి, దేవుని వాక్యం చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ధర్మశాస్త్రమునకు లోబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే వాక్యం అందే, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమందు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డాడు. ఆయన జరిగించాడు, ధర్మశాస్త్రమునంతా నెరవేర్చాడు. కనుక నెరవేర్పు జరిగిపోయింది కనుక నీకు విడుదల కలిగింది ధర్మశాస్త్రం నుండి. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క శాపము నీ మీద ఏలుబడి లేనే లేదు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? విశ్రాంతి దినం ఎప్పుడు? ధర్మశాస్త్రం ప్రకారము శనివారం. విశ్రాంతి దినం ఎప్పుడు? శనివారం. మరి ఇప్పుడు పునరుత్థాన దినమే, ప్రభువు తిరిగి లేచి మనకిచ్చిన ఈ స్వతంత్ర దినమే పునరుత్థాన దినము కనుక ఆదివారమే మనకు ఆరాధన. మరి ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి దినము శనివారాన్ని పాటిస్తారు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఇక ధర్మశాస్త్రము ప్రభు ద్వారా నెరవేర్చబడింది. నీవు ధర్మశాస్త్ర శాపమునకు లోను అవ్వాల్సిన పని లేదు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది తెలుసా? విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. మనవరి మాటలు చెప్పినట్టు ఏ పని చేయకూడదు. నువ్వు కట్లు కొట్టకూడదు. నీ ఇంట్లో అసలు పొయ్యి వెలిగించకూడదు ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు అలాగ ఉండగలరా? అలా చేస్తే
మీకు శాపం వస్తుంది ధర్మశాస్త్రం ప్రకారం. కానీ అలాగా మీరు ఉండలేరని ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభువే నెరవేర్చాడు. ఈరోజు చాలా మంది విశ్రాంతి దినాన్ని ఇంకా పనులకు వెళ్తున్నారు, అయినా వాళ్ళ మీద ఏం వెలుబడి చేయట్లేదు, ధర్మశాస్త్ర శాపము ఏలుబడి చేయట్లేదు. ఎందుకంటే దానిని ప్రభు నెరవేర్చాడు, తీసివేశాడు. ఆ ధర్మశాస్త్ర శాపము నుండి మళ్ళందరినీ విడిపించాడు. దేవుని స్తోత్రం చేద్దాం. మొట్టమొదటిగా దేని నుండి మనల్ని విమోచించాడు అంటే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించాడు. రెండోది చూద్దాం, యోహాను సువార్త మరి ఇంకో మాట కూడా చదువుదాం. లేవి కాండంలో ధర్మశాస్త్రం గురించి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. మరి వాటిని కూడా ఒక మారు చూసినట్లయితే చాలా బాగుంటుంది. లేవి కాండం 24వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూద్దాం ధర్మశాస్త్రం ఏం చెప్పిందో. ఇశ్రాయేలుల రాలగు ఒక స్త్రీకిని ఆ ఇశ్రాయేలురాలు కుమారునికి ఒక ఇశ్రాయేలునికి పాలెములో పోరు పడగా యెహోవా నామమును దూషించి శపించగా కనుక ధర్మశాస్త్రం ప్రకారము ఎవడైతే దేవుని నామమును దూషిస్తాడో వారు మరణశిక్షకు పాత్రుడు. ధర్మశాస్త్రం ప్రకారం దేవుని నామాన్ని దూషిస్తే ఏంటి? వాడు మరణ శిక్షకు పాత్రుడు. ధర్మశాస్త్రం ప్రకారం వారిని శాపమునకు లోడయ్యాడు. శాపం అంటే మరణమే. వాడి రాళ్లతో చావగొట్టారు. ఈరోజు ఎంతమంది తమ కష్టంలో బాధల్లో దేవుణ్ణి తిట్టినోళ్ళు లేరా? దేవుణ్ణి ఏదోటి అన్నవాళ్ళు లేరంటారా? ఎవరో ఒకరు ఉంటారు. దేవుని దూషించిన వాళ్ళు ఉన్నారు, దేవుడి మీద నిందలు వేసిన వాళ్ళు ఉన్నారు. మరి ధర్మశాస్త్రం కనుక ఇంకా ఏలుబడి చేస్తే నువ్వేమవుతావు? దాని ప్రకారం శాపగ్రస్తుడు అవుతావు. కానీ ఆ శాపము నుండి దేవుడు మనలను రక్షించాడు. దేవుని స్తోత్రాలు. మనలను విమోచించాడు. ఇక ధర్మశాస్త్ర సంబంధమైన ఏ శాపము కూడా మన మీద ఏలుబడి చేయదు. ఇంకా రెండోదిగా దేని నుండి విడిపించాడు లేదా విమోచించాడు అని మన వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాము. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపము చేయు ప్రతి వాడును దేనికి దాసుడు? పాపానికి దాసుడు. అనకే పాపానికి వాడు బందీ అయిపోయాడు కనుక దాని నుండి మనల్ని విడిపించాడు. దేనికి బందీ అయిపోయాం? పాపమునకు బందీ అయిపోయాం. అందుకే వాక్యం అంటుంది పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఇందాక ధర్మశాస్త్ర శాపం వల్ల వచ్చినది మరణము. ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విమోచించాడు. ఇప్పుడు రెండోదిగా దేని నుండి విడిపించాలి, విమోచించాలి అంటే పాపము నుండి విడిపించాలి. పాపము నుండి మనలను విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే చూడండి దేవుని వాక్యాన్ని చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొని మాను మీద మోసుకొని పోయిను. మీరు స్వస్థత నుండి తెలియదు. దేవుని స్తోత్రం. కనుక మన పాపములను ఏం చేశారంటే ఆయన మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు. కనుక ఇక పాపమునకు మనము దాసులము కాలేము. అసలు పాపము ఏం చేస్తుంది మనిషిని? ఏది పాపము? చూడండి దేవుడి వాక్యం చదవండి. పాపం చేసిన మనిషి ఏమి చేయాలని?
మరి పూర్వము ధర్మశాస్త్రము చెప్పిందో ఆ విషయాలు కొన్ని మన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. లేవీకాండము 4వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుదాం. అధికారి పొరపాటున పాపము చేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను చేయరాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపము చేసి పాపి ఆయను తనకు తెలియబడని ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి ఆ మేక పిల్ల తల మీద చేయి ఉంచి దహన బలి పశువును వధించు చోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక అధికారంట పొరపాటున పాపం చేశాడంట. ఏం చేశాడో తెలియదు, మర్చిపోయాడు. పొరపాటున పాపం చేశాడని అతడు గుర్తొచ్చింది కనుక అతడు ఏం చేయాలి? ఇప్పుడు యాజకుని దగ్గరికి ఒక మగ మేక పిల్లను తీసుకువెళ్ళి దాని తల మీద ఇతడు చేయి ఉంచి, అయ్యా నేను ఏదో తెలుసో తెలియక ఏదో పాపం చేశాను, నన్ను క్షమించమని ఆ మగ మేక పిల్ల తల మీద చెయ్యి ఉంచి యాజకుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే యాజకుడు ఏం చేయాలి? ఇతను బదులు పాపం చేస్తే మరణించాలి ఇతను కదా, ఇతను బదులు ఆ మేక పిల్లను వదిలించి దాని రక్తమును చిందించి ఈయనకి అపరాధ పరిహారార్థం జరిగించేవారు. దేవుని స్తోత్రం. అంటే ఏం చేస్తే ఏదో తెలుసో తెలియక చేశాడంట, ఏ పాపమో తెలియదు. మరి చూడండి, 2వ చూడండి. అదే లేవీకాండం 5వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మరియు కీడైనను మేలైనను మనుష్యుడు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొను చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసిదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టి పెట్టుకొని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకడు ఒట్టు పెట్టుకున్నాడంట, ఇదిగో నీ పట్ల ఈ కార్యం నేను చేస్తా అని ఒట్టు పెట్టాడు. ఒట్టు పెట్టి ఏదో నీకు మాట ఇచ్చాడు, కాబట్టి మర్చిపోయాడు. ఆ ఒట్టు పెట్టిన ఒట్టును మర్చిపోయాడు, చేయలే. ఇప్పుడు మరలా అది అతనికి తెలియబడినప్పుడు, ఇదిగో పలానప్పుడు ఒట్టే చెప్పావు నాకు చేస్తానని నువ్వు చేయలేదాన్ని, నువ్వు పాపం చేసావంటే అతడు కూడా ఏం చేయాలంట? ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి యాజకుని దగ్గర తీసుకెళ్ళి మరలా నెత్తిమీ చేయించి ఆ చేసిన పాపము నిమిత్తమై పాప పరిహారార్థ బలి అర్పించాలి. అంటే ఒక అబద్ధం ఆడితే ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి అర్పించాలి, లేదా ఒక ఒట్టి వేసి వాళ్ళకు మాట ఇచ్చి మాట తప్పితే దానికి ఓ బలి అర్పించాలి. ఏది చేసినా సరే ఏం చేయాలి? గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకెళ్ళి బలి ఇవ్వాలి. పూర్వం పాప ప్రాయశ్చిత్తం కలిగించాలి, లేదా ఆ పాపం వల్ల వాడు చనిపోతాడు అని వాక్యము సెలవిచ్చున్నది కనుక. అందుకనే యోబు ఏం చేసేవాడంటే నిరంతరము వాళ్ళ పిల్లల నిమిత్తమై ప్రతిరోజు బలి అర్పించేవాడంట. ప్రతిరోజు. చూడండి, వాక్యం చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించుతారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై
దహన బలి అర్పించుచు వచ్చెను. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఆ పిల్లల నిమిత్తమే దహన బలి అర్పించేవాడు. ఒకవేళ మనసులో దేవుణ్ణి దూషించారేమో, దేవుని దూషిస్తే పాపం కదా, ముందదే చదివాం. ఎవడైనా దేవుణ్ణి దూషిస్తే వాడు మరణ శిక్షకు పాత్రుడు. ఇలా చదువుకున్న ధర్మశాస్త్ర విషయంలో ఒక కుమారుడు ఇద్దరు పోట్లాడుకుంటూ ఒకడు దేవుని దూషించాడు. వాడిని మోషే దగ్గర తీసుకొస్తే మోషే ధర్మశాస్త్ర ప్రకారము వాడిని రాళ్లతో చావగొట్టాలి. కనుక తమ పిల్లలు మనసులో దేవుని దూషించి పాపం చేశారేమో అని భయంతో యోబు ఏం చేశాడంటే ప్రతిరోజు ఆ పిల్లల నిమిత్తమై బలర్పించేవాడు. ఎంతమంది పిల్లలు యోబుకి? 10 మంది, 7 కుమారులు, 3 కుమార్తెలు. అంటే ప్రతిరోజు 7 గొర్రెలను లేకపోతే 7 మేకలను అర్పించేవాడు. ఎందుకంటే యోబు గొప్పవాడు, ధనవంతుడు. ఆ రోజుల్లో యోబుకు ఉన్న ఆ యొక్క పశు సంపద ఎవరికి లేదు, అంత సంపద ఉన్నది కనుక యోబు అర్పించగలిగాడు. యోబు ఏం చేయగలిగాడు? అర్పించగలడు. ఈరోజు నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఈ లోకానికి రాకపోతే, తన రక్తాన్ని మన కోసము దారపోయకపోతే మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఏ పని చేయాలి? ఏం చేయాలి? మనం కూడా ప్రతిరోజు ఒక మేక పిల్లను, గొర్రె పిల్లను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నిమిత్తమే తీసుకెళ్లి బలర్పించాలి. కనుక ఆ పాపము నుండి మనల్ని విడిపించడానికి పాప పరిహారార్థ బలిగా ఆయనే, అందుకే అన్నాడు వధింపబడిన గొర్రె పిల్ల అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజు చూడండి, మనుషులు గొర్రెని కానీ మేకను కానీ కొనాలంటే ఎంత రేటు అండి? చాలా రేటు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీరు భార్యాభర్త, మీ పిల్లలు, మీ కుటుంబం అంతా కలిసి 5-6 ఉంటే రోజుకి 5-6 గొర్రెలు అర్పియాలంటే ఎంత ఆస్తి కావాలి? ఒకవేళ నేను అర్పినంటే ఆ యొక్క పాప ఫలితమైన ఆ మరణము మిమ్మల్ని స్నేహించింది. అంటే పాపం వల్ల వచ్చి జీతము కనుక మరణం వచ్చింది అని భయపడి ప్రతిరోజు పిల్లలకి ఆయన ఏం చేసేవాడంటే అలాగ బలి అర్పించేవాడండి. దేవుని స్తోత్రం చేద్దాం. చూడండి, దేవుని వాక్యం చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని దేవుణ్ణే ఈ పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ఈ పాప శరీరమునకు హానియందు శిక్ష విధించాడు. కనుకనే ఇప్పుడు మనం పాపము నుండి విడిపించబడ్డాం, విమోచించబడ్డాం. అందుకే అన్నారు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించెను. దేవుని స్తోత్రం. మొదటిగా దేని నుండి విమోచించాడు? ధర్మశాస్త్ర శాపం నుండి. రెండోది పాపము నుండి విడిపించాడు లేదా విమోచించాడు. పాపం నుండి విమోచించాడు. మూడవదిగా దేని నుండి విమోచించాడు? చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడి వారిని
విమోచించుటకు, విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మొదటిది ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించాడు, రెండవది పాపము నుండి విమోచించాడు, మూడవది మరణము నుండి విమోచించాడు. దేని నుండి? చాలా మంది మరణము దగ్గర ఓడిపోయేవారు. లోకములో చాలా భక్తులైనటువంటి వారు, మహామహులైనటువంటి వారు జన్మించారు, కానీ వారందరూ ఎక్కడ ఓడిపోయారు అంటే మరణము దగ్గర ఓడిపోయారు. ఎక్కడ? మరణము దగ్గరే ఓడిపోయారు అందరు. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ధనవంతుడైనా, ఎంత పరాక్రమవంతుడైనా, లేకపోతే రాజైనా, చక్రవర్తి అయినా, ఎవరైనా సరే ఎక్కడ ఓడిపోయేవాళ్ళు? మరణం దగ్గర ఓడిపోయారు. అందరూ మరణం దగ్గర ఓడిపోయారు. కానీ ఆ మరణము నుండి మనలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం కదా. మరణం నుండి విడిపించాడు అంటే అర్థము నీవు నేను చనిపోవని అర్థం కాదు. ఏంటి మరి దాని అర్థము? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే క్రీస్తునందు విశ్వసిస్తారో, ఎవరైతే క్రీస్తును నమ్ముతారో, తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అంట, వారంట మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, ఒకవేళ వాడు మరణించినా మరలా నేను తిరిగి వచ్చినప్పుడు వాడిని నేను లేపుతాను. వాడు మరణించినా తిరిగి లేస్తాడు, నిత్య జీవములోనికి వెళ్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా మరణించినా మరలా తిరిగి లేస్తారు. అదే మరణమును జయించుట. కానీ ఇంతకు పూర్వము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు, తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేవకముందు మరణించిన వారు ఎవరు తిరిగి లేవలేదండి. తమంతట తాము ఎవరు లేవనే లేదు. మరణించి ఆ మరణ పడకల మీదే వారి కాలాన్ని ముగించాడు. అందుకే అపవాది యొక్క బలం ఎక్కడ ఉందంట? అపవాది బలం ఏంటో తెలుసా? మరణమే. ఈ లోకంలో ఏదైనా అపవాది వేసే అగ్ని బాణాలు మనం జయించవచ్చు అంటే, కానీ మరణమును జయించలేకపోయారంట. ఆనాడు భక్తులు శరీరాశను జయించారు, ధనాశను జయించారు, అన్నిటిని జయించారు, కానీ మరణాన్ని జయించలేకపోయారంట. అక్కడ ఓడిపోయేవాళ్ళు. అంతే అనుకున్నాడంట అపవాది, నువ్వెన్ని చేసినా, నువ్వు ఎంత చేసినా, ఇదిగో మరణమయ్య నా ఆయుధం దగ్గర నువ్వు ఓడిపోవాల్సిందే అనుకొని వెర్రవీగేదంట సాతానుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎందుకు మరణించాడంటే ఆ మరణాన్ని జయించాలి. ఎందుకంటే ఆ మరణం ఉన్న స్థానముకు వెళ్ళి ఆ మరణాన్ని మరలా తిరిగి జయించి తిరిగి లేస్తేనే దాన్ని జయించినట్టు. కొందరు అంటాడు, చనిపోవచ్చు, చనిపోకుండా మరలా ఆయన సిలువ మీద నుండి దిగొచ్చేయచ్చుగా. ఆయన అంత గొప్ప శక్తివంతుడే, కానీ మరణాన్ని జయించాలి. అపవాది యొక్క బలం ఏదంటే మరణం, కనుక దానిని జయించాలి అని ఆయన సిలువలో మరణించి ఆ మరణాన్ని జయించి ఆ మరణం నుండి మనందరికీ ఏం కలుగజేశాడంటే విడుదల కలుగజేశాడు, విమోచన కలుగజేశాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఎవరైనా క్రీస్తునందు మరణించిన వారు తిరిగి మరలా లేపబడతారు. అంటే మరణమును చేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచాడు క్రీస్తు, మరణాన్ని జయించాడు. ఆయన విశ్వసించిన మనందరము కూడా మరణాన్ని జయించిన వారమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన దేవుని నుండి యేసు ప్రభు వారు ఎందుకు సిలువ మరణం పొందారు అంటే, మొదటిగా మనలను ధర్మశాస్త్ర శాపము నుండి
విమోచించడానికి, రెండోది పాపం నుండి విమోచించడానికి, మూడోది మరణము నుండి విమోచించుటకు ఆయన శిలువ మరణం పొందారు. కనుక వీటన్నిటి నుండి మనకు విడుదల కలిగింది. ఈరోజు మనము దేనికి బానిసం కాదు, దేనికి దాసులం కాదు. క్రీస్తునందు మనందరము కూడా స్వతంత్రులమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము. కనుక దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.